హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలకి వెళ్ళే ముందు ఒకసారి అమ్మవారిని తెలుసుకుందాం. జై మాతాజీ. నేను తీసుకునే డేట్స్ ఏంటి అంటే ఇవి మెత్తగా ఉంటాయి. ఈరోజు నేను ఖర్జూర పాక్ చేస్తాను, అది బిస్కెట్ తోటి. ఇప్పుడు నేను తీసుకున్న ఖర్జూర ఎలాంటిదంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ఖర్జూరాలని మనం క్లీన్ చేసుకుందాం. క్లీన్ అంటే లోపల సీడ్ తీసేయాలి, ప్లస్ దానికి ఒక తొడిమలాగా వస్తుంది కదా, అది కూడా తీసేయాలి. మొత్తం తీసేసి, అంటే డేట్స్లో కూడా అన్ని డిఫరెంట్గా వస్తాయి. ఇది మాత్రం ఇది స్పెషల్గా దీనికోసం ఖర్జూర పాక్ కోసం చేసుకునే డేట్స్ అన్నట్టు, అందుకోసమే సాఫ్ట్గా ఉంటుంది. మనకి ప్రాసెస్ చేయడంలో ఈజీ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అదే ఒక పెద్ద టాస్క్ అన్నట్టండి క్లీన్ చేసుకోవడం. మొత్తం క్లీన్ అయింది, ఒక 1 అవర్ పట్టింది. ఇప్పుడు ఇందులోకి కావాలి మనకి బిస్కెట్స్. నేను ఒక 5 తీసుకున్నా, అంటే ఎంత పడుతుందో తెలీదు, అందుకోసమే ఎక్కువ తెచ్చుకున్నా. నెక్స్ట్ కొబ్బరి పొడి, నెయ్యి. ఇది సరిపోతుంది. నెయ్యి నేను చూపించిన నెయ్యి ఇందులోకి సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం, కొంచెం మందంగా ఉన్నది. కడాయి వేడైన తర్వాత అందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా మనం ఒకేసారి మొత్తం వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ అడుగంటకుండా దాన్ని మనం ఒక పేస్ట్గా వచ్చేలాగా చిన్న మంటతోటి ఇట్లా కలుపుతూ ఉండాలి. ఆ డేట్స్ అనేది మొత్తం మెత్తగా కావాలి. ఓకేనా? ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ డేట్స్ని అందులో వేసుకుందాం. కొంచెం అదేమంటారు, చెంచా కూడా మనది కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే కలిపితే అది బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. కొంచెం పెద్దగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొత్త యూట్యూబర్స్కి కొంచెం మోటివేషన్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. నేను అసలే గుజరాత్ సైడ్ ఉంటున్నానండి. నిజంగా మన తెలుగోళ్ళే సపోర్ట్ చేయాలి. ఇలానే కలుపుతూ ఉండాలి. అదే ఒక పెద్ద ఇది క్లీన్ చేయడం టాస్క్, ప్లస్ ఇది కలపడం. అది ఇట్లంతా గట్టిగా ఉంటుంది, దాన్ని మెత్తగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇది నేను వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాను. నాకు పక్కకి నేబర్స్ మొత్తం వాళ్ళే నార్త్ ఇండియన్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటాను. నాకు కొన్ని బాగా నచ్చుతాయి వాళ్ళవి. ఎందుకంటే వెజిటేరియన్స్ కదా, మొత్తం వెజ్జే తింటారు కాబట్టి మనకి వెజ్లా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుండి నిజంగా లిటిల్గా నేర్చుకోవచ్చు. వాళ్ళు అసలు కింద ఒక్క పచ్చడి కూడా తినరు. అసలు వాళ్ళ పచ్చడి తినరు, ప్లస్ వాళ్ళు చింతపండు అస్సలు వాడరు. వాళ్ళు ఓన్లీ నిమ్మకాయ, పప్పులో కూడా నిమ్మకాయ పిండుకుంటారు. ఇప్పుడు ఇలా ముద్దలాగా వస్తుంది. మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పక్కకి అడుగంటకుండా అలానే కలుపుతూ ఉండాలి. ఇదే పెద్ద ప్రాసెస్. ఒక 3 టైమ్స్ నేను కొంచెం ఇలా ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి. నిజంగా ఇలా చేసి పిల్లలకి మనం టిఫిన్లో కూడా, లంచ్ బాక్స్లో కూడా రోజొకటి ఇవ్వచ్చు. వాళ్ళు నిజంగా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా. ఇందులో మనం అన్నీ హెల్దీయే వేసినాం కదా, కాబట్టి నేను అనుకుంటాను హెల్దీయే. అసలు ఇప్పుడు ఇలా చేసి డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేయించుకొని కూడా మీరు లడ్డులాగా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఒకసారి నేను చేసి వీడియో పెడతాను. ఇందులో ఇదే సింపుల్ ప్రాసెస్. నాకైతే ఇది బాగా సింపుల్ అనిపిస్తుంది, తొందరగా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్నాక అడుగు అస్సలు అంటట్లేదు చూడండి మీరు. ఒకవేళ మనం నెయ్యి పోసుకోకుంటే మొత్తం ఏమంటారు కడాయికి అంటుకుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది.
బెల్లం మనం మెత్తటి బెల్లం పాకం ఏమంటారు, మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అలానే కలుపుతూ అంతే, ఇంకెక్కువ ప్రాసెస్ ఏముండదు ఇందులో. అసలు ఎంత ఈజీ అనే ఎంత తొందరగా కూడా అయిపోతుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంకా లాస్ట్కి నేను కొంచెం నెయ్యి వేసుకొని ఇది ఇలానే కలుపుతూ ఉండాలి. లాస్ట్కి కొంచెం నెయ్యి వేసేసుకున్నా. మళ్ళీ మనకి కొంచెం మనం చేసుకునేటప్పుడు కొంచెం చేతికి అంటించుకోవడమే, ఇక మళ్ళీ ఎక్కువ అవసరం ఉండదు. కానీ చేయికి అంటకుండా మనం చేసుకోవాలి అంతే. ఇందులో ఇంకేం లేదు, ఎక్కువ నెయ్యి కూడా పట్టదు. అసలు నెల రోజుల దానిక వీటికి ఏం కాదు. నెల రోజులైనా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అవి గట్టిగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు బంద్ చేసుకుందాం. మనం బంద్ చేసుకొని ఇది మాత్రం వేడి మీదనే ఇలా పెట్టుకోవాలండి. అంటే చేయితోటి కాలుతుంది కాబట్టి స్పూన్ తోటే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బిస్కెట్ తీసుకున్నా కదా, బిస్కెట్ బాగా ఎంత సాఫ్ట్గానే ఉంటుంది, తొందరగా ఇరుగుతుంది. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా పెట్టాలి. గట్టిగా ఒత్తితే ఇరిగిపోతుంది, మళ్ళీ మన ప్రాసెస్ మంచిగా ఉండదు. కట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎట్లా మనము బ్రెడ్ మీద జామ్ని ఎలా పెడతాము అలానే అన్ని బిస్కెట్ల మీద లేయర్ పెట్టుకోవాలి. నేను ఇక నాకు చేయితోటే కంఫర్టబుల్ ఉంటుంది, భలే కొంచెం కాలుతుంది, కాకుంటే చేయితోటే బాగుంటుంది అని, తొందరగా అవుతుందని ఇంకా చేయితో పెడతా, కాసేపు స్పూన్ తోటి పెడతా, అలా అన్నట్టు పెట్టిన. లేయర్ మీద లేయర్, ఒక బిస్కెట్ మీద ఇంకో బిస్కెట్. ఈ బిస్కెట్ కూడా గోధుమై కాబట్టి పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు, మైదానే ఇబ్బంది. ఇలా ఇది నేను ఎవ్రీ ఇయర్ వింటర్లోనే చేస్తాను కంపల్సరీ, ఎందుకంటే ఇది వింటర్ స్పెషల్ కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు, అందరు చేసుకుంటారు. ఇంకా కూడా మళ్ళొక లేయర్, 2 లేయర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. కాకుంటే మనం ఒక 4 బిస్కెట్స్ పెట్టి లేయర్ చేద్దాం అనుకో, ఒక మంచి చాక్లెట్ లాగా కనిపిస్తుంది, కాబట్టి బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మెత్తగున్న డేట్సే తీసుకోవాలి. గట్టిగా ఉన్నదనుకో రాదు, అది గట్టిగా ఉన్నది మీకు ఇబ్బంది అవుతుంది చేసేదందుకు. నేను ఫస్ట్ సారి నాకు తెలియక నేను గట్టిదే తీసుకొచ్చుకున్నాను. అలా చేయడం వల్ల నాకు అసలు రాలే. తర్వాత నేను వాళ్ళకి అడిగిన, ఎందుకు ఇలా గట్టిగా ఉన్నది నాకు రాలేదు అని అంటే, వాళ్ళు అన్నారు మెత్తడిది తీసుకోవాలి, సాఫ్ట్ డేట్స్ తీసుకుంటాం అనుకో మనకి ఈజీగా వస్తుంది. మొత్తం అసలుకేంది కవర్ చేసేయాలి, బిస్కెట్ అనేది కనిపించకుండా. చూడండి వీడియోలో చూసినట్టు. అసలు పిల్లలకి ఏర్పడేది ఎట్లా మా అమ్మ తయారు చేసింది అని. కొన్ని ఒక మదరు పిల్లల కోసం అసలు వాళ్ళు తినాలి, వాళ్ళు చేయాలని ఎంత కష్టపడుతుందో. అందరు మదర్స్, నేనే కాదు. డ్రై ఫ్రూట్స్ కొంతమంది తినరు, అందుకోసమే వాళ్ళకి మనం ఏదైనా డిఫరెంట్గా చేయాలి. మా ఇంట్లో రాగి జావా అస్సలు తాగరు పిల్లలు, కాబట్టి నేనేం చేస్తానంటే రాగి పిండి చపాతీలలో వేస్తూ ఉంటాను. చపాతీతోటి తేప్లా చేస్తాను, మెంతుకూర, పాలకూర ఇలా అన్నట్టు. ఇప్పుడు చూడండి, అలా కొంచెం చెయ్యికి నెయ్యి రాసుకొని అలా చేస్తూ అన్నీ అలానే చేసుకొని పెట్టుకోవాలి.
బిస్కెట్ అసలు కనిపించకూడదు. నేను మీకు చూపించినట్టు అలానే 1 బై 1 చేసుకొని, ఇంకొకటి నా పక్కకి ఇంకొక ఖర్జూర ప్యాకెట్ ఉన్నది. అది మాత్రం కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి నేను కొంచెం గట్టిది తెప్పించుకున్నాను, కొంచెం మెత్తడిది తెప్పించుకున్నాను. మొత్తం కవర్ చేసేయాలి బిస్కెట్ని, అంతే. ఏం లేదు, ఇలా ప్రాసెస్ ఈజీ. అసలు మొత్తం చూసినాక మీకే అనిపిస్తుంది ఇలా ఉంటుందా అని. అసలు చాలామంది ఇది నేను ఫస్ట్ సారే అని అనుకుంటున్నాను, ఇలా వీడియో మీకు క్లియర్గా చూపించడం. ఇప్పుడు కొబ్బరి పొడిలో డిప్ చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా పడుతుందో. నిజం, అసలు మనకు అనిపించదు ఇది ఖర్జూరతోటి అయిందా, లోపల బిస్కెట్ ఉన్నదా, లోపలికి బిస్కెట్ ఎలా వెళ్ళింది. నేను ఫస్ట్ సారి తిన్నప్పుడు అలా అన్నా, వీళ్ళు ఎట్లా చేసిర్రు అని. అలా 1 బై 1 అన్నీ చేసుకొని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు అట్లనే మనం మొత్తం తినలేరు కదా పిల్లలు, వాళ్ళకు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఒక ప్యాకెట్కి 1 అయినాయి. మంచిగా మెత్తటి చాక్ తీసుకొని మనం చపాతీ ఏమంటారు పీట తీసుకున్న తర్వాత మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకో, చిన్న చిన్న పీసెస్ 4 పీసెస్ చేసుకుంటాం అనుకో, ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకోటి తినాలనిపించితే కూడా వాళ్ళు తీసుకొని తినచ్చు అని మనకి ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా పెట్టేదందుకు. అలానే ఆడుతూ పాడుతూ వాళ్ళు చేతిలో పట్టుకొని కూడా తినచ్చు. ఇప్పుడు సగం తిని వదిలేసేది అది పెద్దగా ఉంటే అలా వదిలేస్తారు. ఇప్పుడైతే ఇలానే మంచిగా 4 పీసెస్ చేయడం వల్ల అందంగా కూడా ఉంటుంది, చూడాలని తినాలని అనిపిస్తుంది కదా. బాగుంది. అన్నీ నేను ఇలా స్టీల్ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇక మా చిట్టిదల్లి వచ్చింది, పోయేటప్పుడు వచ్చింది. ఆమె ట్యూషన్కి వెళ్ళేటప్పుడు చేస్తున్నాను అన్నాను, వచ్చేసరికి కంప్లీట్ అయినాయి. వచ్చినాక నేనన్నా టేస్ట్ చూసి చెప్పు తల్లి అన్నా, బాగుంది అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.